హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక్కటే పైకి లేపలేదు, తప్పుగా అర్థం చేసుకోకండి, క్యారెక్టర్ ని పైకి లేపలేదు అంటున్నా. మన హిరాని బాబాయ్ అన్ని క్యారెక్టర్స్ ని లేపి లేపి పెట్టాడు. వెయిట్ 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 అసలు డంకీ అంటే ఏంటి చెప్పాను, మళ్ళీ చెప్తా. తమ్నెల్ చూస్తే అర్థమైంది కదా, ఈ ప్రపంచంలో ద బెస్ట్ రివ్యూ ఇచ్చేది నేనే. బెస్ట్ రివ్యూవా బొక్క అని అనుకోకండి, నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవడానికి ఈ విధంగా చెప్పుకుంటా. యాక్చువల్గా పొద్దునే బెనిఫిట్ షోకి వెళ్ళాను. తర్వాత ఇంటికి వచ్చాక పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారని చెప్పి అతని మీద ఒక వీడియో చేశాను. సర్లే ఒక 10 నిమిషాలు పడుకొని చెప్దాం అనుకున్నా, అంతే. ఇంకా ఇప్పుడు లేస్తున్నా. ఓకే ఓకే అబ్బా, ఇప్పుడు మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందంటే బాగుంది, బాగానే ఉంది. ఓకే, వన్ టైం వాచబుల్, చూడొచ్చు. సింపుల్ గా చెప్తాను చూడండి, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్తో వెళ్ళండి, బాగా నవ్వండి, వీలైతే అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచెం ఏడ్చండి. కాకపోతే ఎందుకో రాజ్ కుమార్ హీరాని తీసినట్టయితే లేదు, ఏదో ఒక నార్మల్ డైరెక్టర్ కామెడీ ప్లస్ ఎమోషన్ ని పండించడానికి ట్రై చేసినట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీకే, మున్నాబాయ్, ఎంబీబీఎస్ అండ్ 3 Idiots ఈ సినిమాలు తీసుకోండి. ఈ మూవీస్కి ఏంటంటే మనం బాగా కనెక్ట్ అయిపోయాం, 2, 3, 4 లేదా టీవీలో ఎప్పుడు వేసినా చూస్తాం. కానీ ఈ సినిమా అంత అనిపించలేదు. అంతలా అనిపించట్లేదు అని చెప్తున్నాను కదా అని వేస్ట్ వరస్ట్ అని అనుకోకండి, బాగుంది సినిమా అయితే, నాకు నచ్చింది. కానీ ముందు మూవీస్ తో కంపేర్ చేస్తే అంతలా లేదు అనిపించింది, అంతే. ఓకే ఓకే ఫస్ట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి న్యాయం చేశాడబ్బా. షారుఖ్ ఖాన్ ది మాత్రమే కాకుండా మిగతా అందరిది జాగ్రత్తగా పట్టుకొని పైకి వెళ్ళిపోయాడు. స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, ఎమోషన్ అన్నిట్లో కూడా ఈక్వల్ గా పెట్టాడు. ఇంకా తాప్సీ విషయానికి వస్తే ఎక్సలెంట్, మార్వలెస్ అనే చెప్తా. ఫస్ట్ హాఫ్ లో ఒక రేంజ్ లో నవ్విస్తుంది ఏమైతే. అండ్ కమింగ్ టు స్పెషల్ క్యారెక్టర్ విక్కీ కౌశల్. యాక్చువల్ గా ఇతని క్యారెక్టర్ నుంచి నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అబ్బా. నేను ఒకటే కదలే, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కాకపోతే ఎందుకో అంత బురకెక్కలేదు. ఎందుకో ఇతని క్యారెక్టర్ తో కాంప్రమైజ్ అయినట్టు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇష్టమైన క్యారెక్టర్ ఉందనుకోండి, అండ్ ఆ క్యారెక్టర్ చాలా భయంకరంగా చనిపోయింది అనుకోండి, మనం బాధపడతాం కదా. సో అలా చూపిస్తే ఆడియన్స్ ఎక్కువ ఫీల్ అవుతారేమో అన్నట్టు చూపించలేదు. ఇది ఒక్కటేనండి క్యారెక్టర్స్ లో, ఈ ఒక్క క్యారెక్టర్ కొంచెం లైట్ గా డిసప్పాయింట్ చేసింది అని చెప్తా. మిగతా వాళ్ళందరూ షారుఖ్ ఖాన్, తాప్సీ, బొమ్మన్ ఇరానీ, మిగతా ఇద్దరు కూడా అందరు బాగా చేశారు. అండ్ ఇప్పుడు ప్లాట్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ వచ్చేసి డంకీ. డంకీ అంటే ఒక ఇల్లీగల్ థింగ్ అనమాట. లాల్టూ అనే ఊర్లో 3 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి లండన్ వెళ్ళి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కాకపోతే స్కిల్స్ లో మాత్రం 0. ఇంగ్లీష్ తెలియదు అండ్ ఎడ్యుకేషన్ కూడా అంత సరిగ్గా ఉండదు. అండ్ ఆ ఊరు కూడా ఎలా ఉంటుందంటే ఐఎల్స్ కి సంబంధించిన కోచింగ్ సెంటర్లు అండ్ ఫారెన్ వెళ్ళడానికి కన్సల్టెన్సీ ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. వాటిలో మాక్సిమం అన్ని ఆఫీసెస్ కూడా ఫేకే ఉంటాయి. సడన్ గా ఎక్కడి నుంచో హార్డీ వస్తాడనమాట, అదే మన షారుఖ్ ఖాన్. ఇతను ఆ 3 ఫ్రెండ్స్ తో కలిసి లండన్ ఎలా వెళ్తాడు అండ్ అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ మళ్ళీ ఎలా తిరిగి వచ్చారు. ఈ జర్నీ అంతా కూడా లీగల్ వేలో ఉండదన్నమాట. ఇల్లీగల్ గా వెళ్తారు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, అండ్ సేమ్ మళ్ళీ ఆ ఇల్లీగల్ వేలోనే రిటర్న్ అవుతారు. ఓవరాల్ గా వాళ్ళ జర్నీ ఎలా ఉంది, ఇదే అనమాట స్టోరీ. అండ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది అబ్బా, ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. నేనైతే పడి నవ్విన, మామూలుగా కాదు. ఎస్పెషల్ ఆ వీసా ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అనే చెప్పొచ్చు. పిండి పెట్టినాడబ్బా కామెడీ అయితే. ఏంటి అన్ని చెప్తున్నాడు కానీ షారుఖ్ ఖాన్ గురించి చెప్పట్లేదే అనుకుంటున్నారా? షారుఖ్ ఖాన్ గురించి స్పెషల్ గా ఏం చెప్తాం అబ్బా, అతను ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. అతని మేనరిజం, డైలాగ్ డెలివరీ, కామెడీ, ఎమోషన్ వేరే లెవెల్ అసలు. వెయిట్ ఎమోషన్ విషయానికి వస్తే ఎందుకో కొన్ని దగ్గరలో నవ్వు వచ్చింది, కొన్ని దగ్గరలో కలిదే ఏదో ఒక్క సీన్ లో వచ్చింది అంతే. మిగతాదంతా చాలా బాగుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ అబ్బా, ఈ సినిమాలో ఫ్రెండ్స్ బాండింగ్ ఎలా ఉంటుందంటే రియల్ లైఫ్ లో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్య ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ బాండింగ్ కూడా. ప్రతి బ్యాచ్ లో ఒకడు ఎప్పుడు అన్నిటికీ ముందుంటాడు. లీడ్ చేయడం, ప్లాన్ వేయడం, కేర్ తీసుకోవడం, ఇంకా ఫన్ క్రియేట్ చేయడం, ఇంకా చాలా చేస్తాడు. అలాంటి క్యారెక్టరే మన హార్డ్ ఇది అనమాట, అదే షారుఖ్ ఖాన్ ది. మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉండే ఉంటాడు కదా. ఓకే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫన్ తో వెళ్ళిపోతుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎమోషన్ అని చెప్పాను కానీ ఎమోషన్ అయితే ఉంటుంది. వీళ్ళు లండన్ కి వెళ్ళింది ఇల్లీగల్ వేలో కదా, సో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పోలీసులకు దొరుకుతారు, జైల్లో పెడతారు. ఫైనల్ గా వాళ్ళ ఇండియన్ సిటిజన్షిప్ అయితే పోతుంది. ఇంకా మీరు రియల్ లైఫ్ లో చూసే ఉంటారు, చాలా మంది వేరే కంట్రీస్ లో చిన్న చిన్న పనులు చేసి అక్కడ సంపాదించి ఇంట్లోకి పంపించే వాళ్ళు. సేమ్ వీళ్ళు కూడా అలాగే చేస్తారనమాట. అది చెప్పాను కదా కంప్లీట్ ఎమోషన్ అయితే ఉండదని. అక్కడక్కడ కొన్ని ఫన్నీ సీన్స్ కూడా యాడ్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా ఎందుకో కొంచెం రొటీన్ గా అనిపించింది. మీకు హాఫ్ అన్ అవర్ ముందే తెలిసిపోతుంది క్లైమాక్స్ ఎలా ఉంటుందో అనేది. వెయిట్ ఒక మాట చెప్పాలి, ఎమోషన్స్ అంటున్నా కదా, ఎమోషన్స్ అన్నాను కదా అని చెప్పి కింద మీద పడి ఏడ్చే సీన్లు అయితే ఉండవు. నేనైతే ఆ ఎమోషన్ సీన్స్ కి అసలు కనెక్ట్ కూడా అవ్వలేదు. ఆ సీన్స్ లో ఏడవలేము, న్యూట్రల్ గా ఉండలేము. ఈ రెండింటికి మధ్యలో ఉంటుందబ్బా. అదేదో వచ్చి రాని ఏడుపు, వస్తే రాని లేకపోతే లేదు అన్నట్టుంటది. అండ్ సినిమాలో ఒకే ఒక్క యాక్షన్ సీన్ ఉంది, అది కూడా అన్నట్టు అయిపోతుంది. అండ్ నేను ముందు చెప్పినట్టుగానే ఇది కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ మూవీ. నీట్ గా ఫ్యామిలీస్ తో వెళ్ళండి, బాగా నవ్వండి, వీలైతే అప్పుడప్పుడు అక్కడక్కడ ఏడవండి. ఏడుపు వస్తేనే మరీ ఫోర్స్ చేయకండి. అంతేనండి, ఇది మన రివ్యూ. ఓవరాల్ గా నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ హైలైట్ అసలు. అండ్ బాగా నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి మన్ను, అదే తాప్సీ క్యారెక్టర్ అనమాట. నేను ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 7/10 ఇస్తా. అవును, మీరు కూడా ఈ సినిమా చూసారా? ఒకవేళ చూసింటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే అండి, మళ్ళీ రేపు సలార్ రివ్యూతో కలుద్దాం. ఇంకా పడుకుంటాను, ఓకేనా? బాయ్.